కొత్త సీజన్ వచ్చేసింది, మన కొత్త వీడియో వచ్చేసింది. వర్కౌట్ చేసే వాళ్ళందరికీ డైట్ కోసం అంటే ఎక్కువ తిప్పలు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ పోలెడంత మంది చెప్తూనే ఉన్నారు. క్లియర్గా కావాలంటే చాట్ జీపీటీ కూడా ఉంది. సో అసలు దానికి ఒక డిఫరెంట్ వేలో మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. లెట్స్ సీ. డైట్ అనగానే క్యాలరీస్ వస్తాయి, క్యాలరీస్ కౌంట్ చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్మేషన్ అవుద్దని అందరు అంటారు. కానీ నేను వర్కౌట్ చేసేటప్పుడు అప్పట్లో మా ట్రైనర్కి డైట్ చెప్పన్నా అంటే వర్కౌట్కి ముందు 2 అరటిపండ్లు, వర్కౌట్ అయినాక 2 గుడ్లు తిను అని ఇలా సింపుల్గా చెప్పేశాడు. అందులో క్యాలరీస్ లేకుండే, ప్రోటీన్ కౌంట్ లేకుండే, ఏం లేకుండే, కానీ రిజల్ట్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. అందుకే నేను ఇప్పటిదాకా 5 years తర్వాత కూడా క్యాలరీస్ అసలు కౌంట్ చేయలేదు. అంటే నమ్ముతావా? అవును, నేను నిజంగానే క్యాలరీస్ కౌంట్ చేయలేదు ఇప్పటిదాకా. కానీ మీలో కూడా ఎంతమంది జిమ్ చేస్తున్నారు, ఎంతమంది క్యాలరీస్ కౌంట్ చేస్తున్నారు? రీజన్ ఏదైనా అవ్వచ్చు, మీకు టైం దొరకకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. క్యాలరీస్ కౌంట్ చేయడం కొద్దిగా డిఫికల్టే ఉంటుంది కొంతమందికి. సో క్యాలరీస్ కౌంట్ చేయకుండా కూడా అసలు ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చా అని ఒక థాట్ తోటి నేను ఈ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ 60 days వరకు మనం 5 kgs బల్క్ క్యాలరీస్ కౌంట్ చేయకుండా చేయబోతున్నాం. ఈ 60 days క్యాలరీస్ కౌంట్ చేయకుండా నేను రోజు నా వర్కౌట్ ఎలా చేస్తానో, డైట్ ఎలా చేస్తానో మీకు రెగ్యులర్గా షార్ట్స్ రూపంలో మీకు అందిస్తూ ఉంటాను. వీక్లీ వన్స్ మనం అప్డేట్స్ చేస్తాం లాంగ్ వీడియోస్లో. సో ఇది మన కరెంట్ కండిషన్, రాగా రియల్గా చూపిస్తాను. ఎడిటింగ్ ఇంకా లైటింగ్ కాకుండా మన కరెంట్ కండిషన్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తాను. మన వెయిట్ వచ్చేసి 72.300 grams ఉంది 1st July రోజు. సో మన టార్గెట్ అండ్ గోల్ August 31st రోజు 77 kgs అవ్వాలి, అది కూడా మినిమం ఫ్యాట్ పర్సెంటేజ్తో. అయితే ఈసారి మాత్రం పక్కా అచీవ్ చేయాలని టార్గెట్ లాగా మన కబర్డ్కి స్టిక్ చేశాను గోల్ రాసి. ఈ సిరీస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరికైతే మా బాడీని చేంజ్ చేయాలి, ఎలా అయినా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనే డెడికేషన్ ఉంటుందో వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లున్నా సరే, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేకున్నా, క్యాలరీస్ కౌంట్ చేసుకోనికి, డైట్ చేసుకోనికి టైం లేకున్నా సరే నేను మీకు తోడుంటాను. మీకు జస్ట్ ఆ చేంజ్ అవ్వాలి అనే డెడికేషన్, ఆ పిచ్చి ఉంటే చాలు. క్యాలరీస్ కౌంట్ చేయడం తప్పు అని నేనైతే అనట్లేదు, అది కరెక్టే, చేయడం తప్పు కాదు. కానీ చేయకుండా బాడీ ట్రాన్స్ఫార్మ్ అవ్వద్ది అని ప్రూవ్ చేయడానికి మనం ఈ సిరీస్ చేస్తున్నాం. సో నువ్వు జస్ట్ మన ఛానల్ని ఫాలో కొట్టు. నెక్స్ట్ వీడియో మనం డయట్ ఎలా చేస్తున్నామో కంప్లీట్గా డీటెయిల్గా పెడతాను, అస్సలు మిస్ కాకు. సో రక్ విశ్వాస్ తు హై శివ్ కా దాస్.